గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ ను గడగడలాడిస్తుంటే ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేశారు. గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న మహేష్ బాబు భార్య నమ్రత ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేస్తూ మూవీ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. మరొక వీడియోలో గుంటూరు కారం సినిమా సాంగ్ మీద మహేష్ బాబుతో పాటు సీఎం జగన్ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు పొలిటికల్ గా బాగా వైరల్ గా మారుతోంది. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి అనే సాంగ్ ను మహేష్ బాబు సీఎం జగన్ వీడియోలతో ఎడిట్ చేశారు. అయితే ఈ వీడియోను నమ్రత తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారింది. 15 నిమిషాల పాటు ఈ వీడియో నమ్రత అఫీషియల్ అకౌంట్ లో స్టోరీగా కనపడింది. అయితే వెంటనే స్టోరీ నుంచి ఈ వీడియోను నమ్రత తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొంతమంది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. అయితే నమ్రత ఆ వీడియోను యాదృచ్ఛికంగానే పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో విషయం అర్థమై తర్వాత ఆ పోస్ట్ తొలగించినట్టు భావిస్తున్నారు. అయితే జగన్ కి మహేష్ బాబుకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విధంగా ఈ వీడియోను నమ్రత పోస్ట్ చేసినట్టు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకో పక్క నమ్రత మహేష్ బాబు జగన్ కి సపోర్ట్ చేస్తున్నారా అంటూ ఆమె మీద కామెంట్లు చేస్తున్నారు. నమ్రత జగన్ కి సపోర్ట్ చేస్తుందని అందుకే ఆ పోస్ట్ చేసిందంటూ ప్రతిపక్ష సోషల్ మీడియా సైతం ఆమె మీద సెటర్లు వేయడం మొదలుపెట్టాయి. ఇక ఇదిలా ఉంటే వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈ విషయం మీద పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఇండైరెక్ట్ గా తనకే తమ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమ్రతా శిరోద్కర్ ఈ వీడియోను ఏ ఉద్దేశంతో పెట్టారో చెప్తే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక సినిమాలోనూ ఓ ఫోటో కూడా వైరల్ అయింది. సినిమాలో మహేష్ బాబు పక్కన ఉన్న నటుడి మెడలో జేడీపీ పేరుతో పార్టీ కండువా ఉండడం కూడా చర్చకు దారితీసింది. జనసేన తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించే ఇలా చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడిచింది. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మొదటి నుంచి వైసీపీ ఫేవరెట్ గానే ఉంది. గతంలో వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కు సన్నిహితంగా మెలిగింది. అయితే మహేష్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. ఆయన రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తిని చూపించారు. అలాంటి కామెంట్స్ కూడా ఎక్కడా చేయలేదు. కాగా గుంటూరు కారంపై నమ్రత చేసిన పోస్ట్ పై మాత్రం పొలిటికల్ ఘాట్ అందుకుంటోంది. ఏదేమైనా నమ్రత పోస్ట్ వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్టే అయ్యింది.